హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ సంతోషి గంధమాల వ్లాగ్స్. టుడే స్పెషల్ చికెన్ బిర్యానీ చేస్తున్నా ఫ్రెండ్స్. నా మొదటి వ్లాగ్ ఫ్రెండ్స్. చికెన్ క్లీన్ చేసుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి మొత్తం కలుపుకున్నాను ఫ్రెండ్స్. నెక్స్ట్ ఆనియన్స్ వేసి కలుపుతున్నాను. చికెన్కి ఎంత మారినేషన్ చేస్తే అంత బాగుంటుంది ఫ్రెండ్స్. లెమన్ పిండుకొని మళ్ళీ మారినేషన్ చేయాలి ఫ్రెండ్స్. ఎంత కలుపుకుంటే అంత బాగుంటుంది ఫ్రెండ్స్. చికెను పీసెస్ కూడా జ్యూసీగా చాలా బాగా వస్తుంది ఫ్రెండ్స్. నెక్స్ట్ పసుపు వేసుకుంటాను ఫ్రెండ్స్. పసుపు మనకు కలర్ మనం ఎంత వేసుకుంటామో కర్రీస్లో అంత వేసుకుంటే బాగుంటుంది ఫ్రెండ్స్. నెక్స్ట్ స్పైసెస్ వేసుకుంటాను. దాంట్లో ఇప్పుడు బిర్యానీ మసాలా, గరం మసాలా, ధనియాల పౌడరు వేసి మళ్ళీ కలుపుకోవాలి. నెక్స్ట్ కొంచెం జీరా పౌడర్ కూడా వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది. తర్వాత అది అన్నీ మిక్స్ చేసుకుంటూ ఉంటే చాలా ఫ్లేవర్గా ఉంటుంది. ఇప్పుడు కొంచెం కొత్తిమీర, పుదీనా వేసి మళ్ళీ మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసుకుంటుంటే పుదీనా ఫ్లేవర్ చాలా బాగుంటుంది. నెక్స్ట్ కారం మన రుచికి బట్టి మనం తినే అంత కారంగా ఉండేటట్టుగా చేసుకోవాలి. తర్వాత దానికి తగినంత సాల్ట్ వేసుకోవాలి. సాల్ట్ వేసుకొని మళ్ళీ మిక్స్ చేసుకోవాలి. మొత్తము కారం సాల్ట్ మొత్తం పీసెస్గా పట్టేటట్టుగా కలుపుకోవాలి. నెక్స్ట్ పెరుగు వేసుకొని మంచిగా కలుపుకోవాలి. అది జ్యూసీగా ఉంటేనే మనకు గ్రేవీ లాగా వస్తుంది. కొంచెం బాదం కాజు నేను ఆల్రెడీ జ్యూసీ చేసుకొని పెట్టుకున్నా, అది కూడా మిక్స్ చేసుకొని మళ్ళీ సేమ్ ఇదే ప్రాసెస్ లాగా కలుపుకోవాలి. ఎంత బాగా కలుపుకుంటే అంత జ్యూసీగా వస్తుంది. బిర్యానీ కూడా చాలా టేస్టీగా ఉంటుంది బిర్యానీ. ఇంకా లాస్ట్ నేను కొన్ని అయితే గ్రీన్ చిల్లీస్ కూడా వేసుకున్నాను. నాకు చాలా ఇష్టం గ్రీన్ చిల్లీ అంటే. ఇప్పుడు మళ్ళీ అన్నీ వేసుకున్నాం కదా, మంచిగా మసాలాలు, ఆనియన్స్ అన్నీ వేసుకున్నాం కదా, అన్నీ మిక్స్ అయ్యేటట్టు మంచిగా కలుపుకొని నాకు కొంచెం పెరుగు తక్కువ అనిపించింది, అందుకే ఇంకొంచెం మిక్స్ చేసుకున్నాను పెరుగు. ఇంకా నెక్స్ట్ మారినేషన్ చేసిన 1/2 అవర్ తర్వాత చికెన్ వన్ సైడ్ పెట్టుకున్నాను. వన్ సైడ్ రైస్ కూడా బాయిల్ చేసుకుంటున్నాను. దాంట్లో కొంచెం కొత్తిమీర, పుదీనా, కొన్ని స్పైసెస్, వాటర్ సాల్టీగా ఉండేటట్టు సాల్ట్ కొంచెం ఎక్కువ వేసుకోవాలి. అది ఒక 70% బాయిల్ అయిన తర్వాత నేను చికెన్ మంచిగా చికెన్ పైన దమ్ చేయడానికి రైస్ వేసేసాను. దానిపైన మారినేషన్ చేస్తాను. కొంచెం కొత్తిమీర, పుదీనా, ఫ్రైడ్ ఆనియన్స్ కొన్ని ఉంచుకున్నాను అన్నట్టు ముందునే, అవి కొన్ని పైన వేసి నేను కాశ్మీర్ కుంకుమ పువ్వు ఉంది నా దగ్గర, అది వేడి చేసిన పాలల్లో వేసుకున్నాను. ఫైనల్లీ ఇది నా చికెన్ దమ్ బిర్యానీ ఫ్రెండ్స్. ఎలా ఉంది ఫ్రెండ్స్? మా పిల్లలు చాలా బాగుంది అన్నారు ఫ్రెండ్స్. ప్లీజ్ షేర్ చేయండి, నాకు చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి. బాయ్ బాయ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.